రెవల్యూషన్ చాప్టర్ 21 అండ్ 22 ఒక కన్క్లూషన్, అందులోనే మరో ఫైనల్ కన్క్లూషన్. ఈ కార్యక్రమానికి ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. రెవల్యూషన్ చాప్టర్ 21, 22 సహజంగా ఒక స్టేట్మెంట్ చెప్తారు, మ్యారేజ్లో ప్రారంభించి మ్యారేజ్తో ముగించారు అంటారు. ఆ అర్థం సరిగ్గా సరిపోతుందా దీనికి? మీరడుగుతున్నట్లుగా ఇప్పుడు నేను అర్థం చేసుకోవాలని ఒక మాట అడుగుతున్నా. మ్యారేజ్లో స్టార్ట్ అయ్యి మ్యారేజ్లో ముగియడం అంటే అతని జీవితం మ్యారేజ్తో ముగిసిందని అర్థమా? అలా కాదు. అలా చెప్పలేదైతే. జెనిసిస్ స్టార్టింగ్లోనే ఒక క్రియేషన్లో, ఓ బిగినింగ్లో ఒక మ్యారేజ్ వస్తుంది. యాడమ్ ఈవ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫినిషింగ్లోకి వచ్చాం. అందుకని ఈ ఫినిషింగ్ ఆ కాన్సెప్ట్తో ముగుస్తుందని అడుగుతున్నాను. ఏంటంటే ఇప్పుడు అధికంగా మాట్లాడే విషయం మ్యారేజ్తో జీవితం అయిపోయిందిరా అని లేదు, చెప్తున్నారు చాలా అలా మంది. కాదు, మ్యారేజ్తోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇక్కడ ఎట్లా అని అడిగితే మనం ఇది రివర్స్లో చూడాలి. ఏంటంటే ఈ 21లో జరిగే ఒక మ్యారేజ్ అంటే క్రీస్తుకి సంఘానికి అయినటువంటి ఒక మ్యారేజ్. దీని ఆధారంగానే ఆదాము హవ్వలు నిర్మించబడ్డారు. ఫౌండేషన్ యాక్చువల్గా మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే ఆదాము హవ్వలు మొదటిగా నిర్మించబడ్డారు. ఆ తర్వాత వారిద్దరు కూడా పాపములో పడిపోయారు. అయితే ఆ తర్వాత వారినొచ్చి విమోచించడానికి యేసొచ్చారు. ఆ తర్వాత చివరిగా దాని యొక్క ఆత్మీయ అర్థంగా యేసు సంఘముతో వివాహం. ఇలా అర్థం చేసుకుంటున్నాం కదా. ఇదొచ్చి నార్మల్ వే, ఒక యూజువల్గా నార్మల్ స్క్రీన్ ప్లే. మీ భాషలో చెప్పాలంటే నార్మల్ స్క్రీన్ ప్లే. యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆదాము హవ్వల్ని ఎందుకు సృజించాడు? సృజించడానికి ఒక కారణం ఉండాలి కదా. ఆ దేవుడొచ్చి మనవలే ఊరికినే పనిచేసేవాడు కాదు. మనమైతే అంటే మనిషి యొక్క జీవితములోనే నేను అర్థం చేసుకోలేని ఒకే మాట ఊరికినే. ఊరికినే అని చెప్తారు. దానికి ఆ ఊరికినే అనేటువంటి మాటకి వాల్యూవే లేదు. అదేంటనే తెలియడం లేదు. అనేక చోట్ల సాధారణంగా ఊరికి చెప్పామని ఊరికినే అని చెప్తుంటారు. ఎందుకురా ఇక్కడ నుంచున్నావు? ఊరికినే నుంచున్నా. అవసరం లేని వస్తువులు అటక మీద ఉంటాయి, ఎందుకంటే ఊరికనే ఉండనివ్వమంటారు. ఎందుకది ఉందంటే తెలియదు. అదేవిధంగా ఏ కార్యం కూడా దేవుడు ఊరకనే చేయడం లేదు. ఆయన వెనుక, ఆయన చేసే ప్రతి కార్యం వెనుక ఒక లక్షకు మించి డైమెన్షన్స్ ఉంటాయి. మనకి 3 డైమెన్షన్సే మనకి తెలిసినవి. 4th డైమెన్షన్ మనం స్పిరిచువల్కి వెళ్ళిపోయాం. ఆయన దగ్గర 1,00,000 డైమెన్షన్స్ ఉంటాయి. సో మలాకీలో వాక్యం చెప్తున్నట్టుగా కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా అన్నందులకు దేవుని యొక్క కారణాన్ని తెలుపుతోంది. దేవుని చేత సంతతి నొందవలనని గదా అని చెప్పి. సో ఇప్పుడు ఆయనకి దైవభక్తి కలిగిన సంతతి కావాలి. దేవుడు స్పిరిట్లో ఉన్నాడు. ఈ స్పిరిట్లో ఉన్న దేవుడు దైవభక్తి గల సంతతి, స్పిరిచువల్ సంతతి కావాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక ప్లాన్ వేస్తున్నాడు. వీరికి అర్థం కావాలని చెప్తున్నాను. దానికి మరొక కాన్సెప్ట్లో ఇదొక ఛాయగా తీసుకొస్తున్నాడు. ఎలాగా? హెవెన్లో ఒక టాబెర్నకల్ ఉందో అది మన కంటికి విజిబుల్గా క్రింద భూమికి తెస్తున్నాడు. ఒక అడ్డుతెరను వేయి, ఒక మోస్ట్ హోలీ ప్లేస్ నుంచు ఒక నిబంధన మందసం, కవెనెంట్ బాక్స్, ఒక బలిపీఠము, ఇవన్నీ విజిబుల్. మనమింకా చెప్పాలంటే రియాలిటీ. ఇంకొకటి ఉంది, కంప్యూటర్లో చెప్తారు టెక్నికల్గా విర్చువాలిటీ అంటారు, దాన్ని స్పిరిచువాలిటీ అంటాను. విర్చువల్ రియాలిటీ అది. సో అది అక్కడ వస్తున్నప్పుడు దాని మోడల్గా ఇది వచ్చింది కదా. ఇదే విధంగా గాడ్ యొక్క ఇమాజినేషన్లో ఒక దైవభక్తి కలిగిన సంతతి ఆయనకి కావాలి. దానికొక రీజన్ ఉంది, ఎందుకు సంతతి అవసరమై ఉంది అన్నట్టయితే ఆయన చుట్టూతో ఒకటి నియమించుకుని ఉన్నాడు, హెవెన్. సకలము ఆయన కోసరము ఆయన వల్ల ఏర్పడి ఉంది. ఆ హెవెన్ లోపల ఒక స్వీయ దీనమని చెప్పదగిన రీతిలో మీ ఊహకే అందనిటువంటి ఒక అపరిమితమైన క్వాలిటీ. నేనా ఒక విషయంలో దేవుని తలచుకుంటూ అట్లే భ్రమిస్తా. నేనెప్పుడు అనుకుంటా, ఎలా మీరు ఇవ్వగలరు? మీరు ఈ టంబ్లర్ తీసుకుని ఈ టంబ్లర్ దాని ఇష్టంగా పనిచేయచ్చని మీరు ఒప్పుకుంటారా? అందుకని దానికొచ్చి నా ఇష్ట ప్రకారం చేయడానికే టంబ్లర్, నేను తాగడానికే టంబ్లర్. అవును, నేను పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండాలా, ఇక్కడొద్దు మరొక చోటు పెట్టంటే అక్కడికెళ్ళాలి. లేదు ఇక్కడే ఉంటాను నేను అంటే కోపం వస్తుంది. అవును, దీనికి పగలగొట్టేస్తారు. అవును, ఒక పీరియడ్లో మీరు పగలగొట్టేస్తారు. అయితే దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఈ టంబ్లర్కి స్వీయ దేనమిస్తున్నాడు, అదే ఫ్రీ విల్ ఇస్తున్నాడు. అందుకనే కాబోలు నోవహు టైంలో వీరంతా ఇలా ఉన్నారే అనే విషయాన్ని కొద్దిగా ఫీల్ చేశారు. నేనిచ్చిన ఫ్రీ విల్ వారు మిస్యూజ్ చేసేసారే. ఎంత బ్రాడ్గా ఉన్నారో అదే చెప్పదలిచాను. మరి ఈనాటికి అంటే మనమొక డెమోక్రసీ అని తీసుకొచ్చింది ఇప్పుడు ఒక 150 సంవత్సరాలుగా. రాజుల పరిపాలన 1900 తర్వాతనే అది నిర్మూలించబడింది.
సో లెక్క ప్రకారంగా 120 సంవత్సరాలుగానే డెమోక్రసీ యొక్క హయాం. ఈరోజు చెప్పుకోదగ్గ డెమోక్రసీని 6000 సంవత్సరాలకు ముందు హెవెన్లో మాట్లాడాడు దేవుడు. డెమోక్రసీ సరే Free. ఫ్రీ. అయితే కింగ్డమ్లో ఒక డెమోక్రసీ, అది ఆలోచించండి. రోమన్సే అది తీసుకొచ్చారంటారు. రోమాపురిలోనే కింగ్డమ్ లోపల డెమోక్రసీ గురించి వారు మాట్లాడినట్టుగా చెప్తారు. గ్రీక్లో అరిస్టాటిల్, ప్లూటో, సాక్రటీస్ డెమోక్రసీ గురించి వారు మాట్లాడేప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి రోమన్ గవర్నమెంట్ ఎంతో మ్యాక్సిమస్ కాలంలో జరిపినట్టుగా తెలియజేయబడుతుంది ఆ హిస్టరీలో చదివేప్పుడు. ఆ డెమోక్రసీని 6000 సంవత్సరాలకు ముందు కింగ్డమ్ రూల్లో దేవుడు చేశాడు. ఎవరికి చేశాడు? ఏంజల్స్కి జరిపాడు. వీ కెన్ థింక్ అవర్ సెల్స్. ఎంత గొప్ప విషయం! ఏ డిక్టేటరు అనుమతించడు. మీరు గమనించినట్లయితే అంత బ్రాడ్ గా థింక్ అంత చేసి బ్రాడ్ అయిన థాట్ అది. కనుకనే సాతాను వచ్చి Misuse చేయడం దాన్ని అయింది. ట్విస్ట్ చేశాడు. ట్విస్ట్ చేసి ఆయనకంటే గొప్పగా వెళ్ళాలనుకున్నది. ఎంతకీ ఆయన ఆయన క్రియేషన్, ఆయన సృష్టించిన ఆయనే ఇచ్చాడు మీకు ఆ ఫ్రీ విల్ని. మీరు వెళ్ళాలనుకున్నది కూడా ఆయన ఇచ్చినటువంటి ఫ్రీ విల్లే. అంతేకాకుండా టాలెంట్ కూడా ఇచ్చాడు. అది కూడా ఎంత గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం! సో అప్పుడు దేవుడొచ్చి ఎప్పుడు ఈ మనిషిని సృజించి ఇతన్ని తీసుకురావాలనే థాట్ వచ్చిందో, ఇతను తప్పు చేసి ఇతనితో కూడా దూతలు వచ్చిన తర్వాత సో గాడ్ అనుకుంటున్నాడు, వేరొకరిని చేద్దాం. వీడు నా క్రింద ఉన్నవాడు, నా స్థలానికి రావాలనుకుంటున్నాడు, ఇతనికంటే తక్కువ వాణ్ణి చేస్తాను, అతన్ని ఇతని స్థానానికి తెస్తాను అని చెప్పి ఇతని సృజిస్తున్నాడు. ఆదామును తెస్తున్నాడు. అయితే ఈ సృష్టి యావత్తుకు రీజన్ ఏంటని అడిగినట్లయితే ఈయనకి హెవెన్ లాగా మరొకటి కావాలి. ఒక మోడల్ హెవెన్ ఉంది, హెవెన్ వలె మరొక మోడల్ కావాలి. దేవుని ఒరిజినల్ ప్లాన్. అదే ఆదాము, హవ్వ. ఆదామొచ్చి దేవుని యొక్క పోలిక, హవ్వనది నూతన యెరూషలేం పోలిక. నూతన యెరూషలేమే మరొక పెండ్లి కుమార్తె. ఆ విధమైంది. ఈ కాన్సెప్ట్ని మనం ఎందుకు తెస్తున్నామంటే ఆదాముకు హవ్వ భార్య అయినందువల్ల. హెవెన్కి ఇప్పుడు ఇంకా కొంత ప్రజలకి ఇప్పుడుండేవారికి అర్థం కావాలంటే ఒక యూనివర్స్కి మరొక యూనివర్స్. ఇప్పుడు ఒక యూనివర్స్ ఉంది కదా, మనందరికీ తెలిసింది. అనేక యూనివర్సెస్ ఉన్నాయి, బట్ అన్ని కూడా ఒక కాన్సెప్ట్లోనే ఉంది. ఇప్పుడు స్పెరికల్గా చుట్టేది ఇది ఒక కాస్మాలజీ అని మనం చెప్తాం. అవునా? ఇది ఒకటే ఉంది కదా. ఇది లేకుండా అట్లే ఎక్స్ట్రీమ్గా ఇంకొకటి ఉన్నట్లయితే భూమి చుడుతుందా? భూమి తను తానే చుడుతుంది, సూర్యుని చుడుతుంది, అన్ని పరిభ్రమిస్తున్నాయి కదా. కాకుండా ఒక యూనివర్స్. ఇవన్నీ రౌండ్గా ఉన్నాయి మన భాషలో చెప్పాలంటే. అయితే రెక్టాంగిల్గా ఒక యూనివర్స్. ఇక్కడ సూర్యచంద్రులున్నారు, అక్కడ సూర్యచంద్రులు లేని యూనివర్స్. ఇది మీరు యోచించి చూడండి. మరి ఇది ఏర్పడడం నిజమైతే అలా మరొకటి ఏర్పరచడం నిజం. అపోస్తులు జాన్కి ఇవన్నీ ప్రత్యక్షపరచడానికి గల కారణం ఏమంటే ఇవన్నీ చెప్తున్నాడు, ఇష్టపడి చెప్తున్నాడు. అదొస్తుంది, రాబోతుందని అపోస్తులు జాన్కి పద్మస్ ఐలాండ్లో చెప్తున్నాడు. ద్వీపంలో చెప్పేదే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేం. ఇది ఈ విధంగా ఉంటది. సూర్యుడుండాడు, చంద్రుడుండాడు, అక్కడొచ్చి ఆ రాత్రింబగళ్ళుండదు. ఎందుకని ఇష్టపడి చెప్తున్నాడు? దీన్ని చెప్పకుండా ఉండొచ్చుగా. అడుగుతున్నాను అర్థం చేసుకోవడానికి. తండ్రి తన పిల్లలకు ఇచ్చేటువంటి రివార్డ్ని ఎప్పుడు ముందుగానే చెప్తాడు. ఓకే, రివీల్ చేస్తున్నాడు. దీన్ని సీక్రెట్ గానే ఉంచొచ్చుగా. లేదు, సీక్రెట్ గా ఉంచి మీరు ఏ బేసిస్ లో మీరు మరొక లైన్లో మీరు పరిగెడతారు? ఓకే, ఇప్పుడు మీరు 10వ తరగతి ముగిస్తే ఏదని చెప్పి తెలియకపోతే ఎలా ముగిస్తారు? సో దీన్ని రివీల్ చేస్తున్నాడు. మరొక లెవెల్కి నేను వెళ్ళడానికైనా క్యూరియాసిటీ ఉంటేనే కదా నేను వెళ్ళగలను. ఇందులో ఉన్న రివార్డ్ అలా చెప్పొచ్చు, రివార్డ్. అప్పుడు మనకు ఒక రివార్డ్ ఉందని తెలిస్తేనే ఆ పోటీలో నేను ఇంట్రెస్ట్గా పరిగెత్తాను. ఇందులో చెప్తారు, బీపీఓ ఇలా ఎంఎన్సీ కంపెనీలో చెప్తారు, క్యారెట్ అంటారు. ఒక గుర్రం పరిగెత్తేప్పుడు ఒక క్యారెట్ని కట్టి పెట్టేస్తారు. అది చూస్తూ గుర్రం ఏం చేస్తుంది? వేగంగా వెళ్తుందట. అదేలాగే ఈ టీంలో పనిచేసే వారందరూ కూడా అప్రైజల్ ఇటువంటి విషయాలు క్యారెట్ అంటారు. ఆ క్యారెట్ ఉంటేనే పరిగెత్తుతుంది. సో ఇన్సెంటివ్ ఇటువంటివి. సో అదేవిధంగా మనకి దేవుడొచ్చి ఇంకా చెప్పాలంటే ఆ విధంగా కాదు, ఈ విధంగానే వీరందరూ ఫాలో చేస్తున్నారు. మొట్టమొదటిగా ఈయనే చెప్పాడు, జయము పొందువాడెవడో వానికి ఇవన్నీ ఇస్తాను, ఈ విధంగా ఇస్తానని చెప్తున్నాడు. సో మోడలే అందులో ఒకటే ఈ యొక్క న్యూ జెరూసలేం. చెప్పాలంటే ఆ మోడల్లోనికి అందరూ రావాలని ఇష్టపడుతున్నాడు. ఆ న్యూ జెరూసలేం వచ్చి దేవుడు ఏ విధంగా ఒక ఉపమానంగా చెప్తున్నాడో, యాజ్ ఏ బ్రైడ్, ఒక పెండ్లి కుమార్తెగా దేవుడు చెప్తున్నాడు. వధువుగా తనను పోలుస్తున్నాడు. ఇది ఒక సాదృశ్యం. ఒరిజినల్గా దేవునికి ఒక యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్లో ఆయన కింగ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మరొక యూనివర్స్ని గతములాగా ఇష్టపడడంలా ముందు మాటగా సృజించాడు. ఇప్పుడు అలా నిర్మించడంలా ఇప్పుడు దానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ తీసుకొచ్చి అందులోకి అతన్ని తెచ్చి తన యొక్క కుమారుని కింగ్గా పెట్టి అక్కడ ఆయన్ని ఫాలో చేసేటువంటి ఫాలోయర్స్,
ఈయన్ని ఫాలో చేసినటువంటి ఫాలోయర్స్ అందరూ ఒకరోజు ఈయనకి అగెన్స్ట్గా మారిపోయారు. లూసిఫర్ అంతా ఇక్కడొక ఫాలోయర్స్, ఎప్పుడు విరోధంగా లేవని వారు, ఈయన్ని ప్రేమించేటువంటి ఫాలోయర్స్, ఈయన్ని మాత్రమే ప్రేమించే ఫాలోయర్స్, జెన్యున్గా ఇటువంటి యూనివర్స్ని ఏర్పరుస్తున్నాడు. ఆ యూనివర్స్కి న్యూ జెరూసలేం అని పేరు. సో ఈ యొక్క న్యూ జెరూసలేం యొక్క కాన్సెప్ట్ ఇది ఏదో నిన్న మొన్న ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ కాదు. దేవుడు సృజించేప్పుడే క్రియేషన్. ఆదాము హవ్వాని ఎందుకు వేరు చేశాడు? హవ్వన్నది ఎందుకు వేరు చేశాడు? ఇప్పుడు ఆదాం మొదటి 3 అధ్యాయాల్లో 3 స్టేట్లో ఉండడం చూడగలరు. మొదట 1గా ఉంటాడు, రెండవదిలో 2గా ఉంటాడు. ఆదాము హవ్వలుగా ఉంటారు. మూడవదిగా చూస్తే ఆదాము హవ్వలు ఈ యొక్క హోలీనెస్ని వదిలి పాపపు స్టేట్లో ఉంటారు. 3 స్టేట్లో ఉంటారు. ఇప్పుడు 3 స్టేట్లో ఇప్పుడు 3వ స్టేట్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఈ హవ్వ యొక్క స్టేట్ మనము, సంఘము భార్య మనమున్నాం. ఆదాము గెలిచాడు. ఇప్పుడు మనం ఏ చోట్లో ఉన్నాం తెలుసా? ఆమె కోసి భుజించి తన భర్తకు ఇచ్చిందని ఉంది గదా, ఆయన తీసుకుని భుజించలేదు. ఇప్పుడు తిని ఆదాం దగ్గర చెప్తున్నారు, తినమని చెప్పినప్పుడు లేదమ్మా వద్దు, దేవుడు తినద్దని చెప్పాడు, నాకొద్దు, దేవుడు రాని అని చెప్పి దేవుడొచ్చి చూసినప్పుడు హవ్వ తిన్నది, ఆదాము తినలేదు. ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్టే వేరే విధంగా ఉంటుంది. ఈ ఇమాజినేషన్ మీరు చేయలేదు కదా, కానీ అటువంటి కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరిప్పుడు. ఆదాము గెలిచాడు, యేసు గెలిచాడు. వాడొచ్చి రాళ్లను రొట్టిగా మార్చి తినమంటున్నాడు. సాతాను తినను అని చెప్పేశాడు. అవును, నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని కూడా పూజించకూడదన్నాడు. సో ఇప్పుడు ఆదాము గెలిచాడు. ఎవరు పండును తిన్నారు? మనం పాపం చేశాం, మనం పాపంలో ఉన్నాం, భార్య మనమే. ఇప్పుడేం చేయవలసి ఉంది? ఈ భార్యను విమోచించవలసి ఉంది. ఎవరి నుండి? సాతాను నుండి విమోచించాలి. అప్పుడు ఈ హవ్వ కోసం ఆదాము చేసేటువంటి త్యాగమే ఇది. ఇప్పుడు అక్కడ ఇద్దరూ తిని బయటకొచ్చింది, యేసు విమోచించాడు, మనం చూశాము. ఇది నార్మల్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ యొక్క ఒరిజినాలిటీ నేను చెప్తున్నాను. దాని వెనుకున్నటువంటి మరొక డైమెన్షన్ నేను చెప్తున్నా. హవ్వ భుజించింది, ఆదాము తినలేదు. యేసు పాపం చేయలేదు, సంఘం చేసింది. ఇప్పుడు ఈ సంఘాన్ని విమోచించాలి. విమోచించి మచ్చలేనిదిగా, డాగులేనిదిగా, కళంకములేని ఒక సంఘం, ద బెస్ట్ అని చెప్పి తనతో హెవెన్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 2వ స్టేట్కి వీరు రావాలి. అంటే 2వ అధ్యాయంలో ఆదాము హవ్వలు ఎలాగుండారు? ఇద్దరు కూడా పండు తినకుండా వారు మరొక స్టేట్లో. ఇప్పుడు మనం ఆ స్టేట్లోనికే పోతూ ఉన్నాం. యేసుని రక్తము చేత కడగబడి ఒకరోజు పరిశుద్ధమై మనము యేసు ఉంటాం. తర్వాత మొదటి అధ్యాయానికి వెళతాం. ఎలా వెళ్తాం? ఒకరోజు నిత్యత్వానికి వెళ్తాం. నిత్యత్వములోనికెళ్తున్నప్పుడు గాడు, యేసు ఇద్దరు ఒకటవుతున్నప్పుడు మనం యేసుతో ఒకటవుతాం. అందరూ ఒకేలాగుంటాం, రూపాంతరం చెందుతాం. అందుకనే మళ్ళీ ఓవర్కమ్ చేయండి అంటూ మళ్ళీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ 3 నుండి 2కి వెళ్తున్నారు కదా, 3rd చాప్టర్ నుండి 2nd చాప్టర్కి వస్తున్నారు కదా. అదే ఇక్కడ 21st చాప్టర్కి అయినది. 22nd చాప్టర్ ఎలాగవుతుందంటే 1st చాప్టర్ లాగా అవుతుంది. ఫస్ట్ చాప్టర్ అయితే మరి ఎందుకని మనం జెనసిస్ 1-2ను మీరెప్పుడూ చెప్తూనే ఉంటారు, 21, 22ని ఒక యాంగిల్లో చూడాలంటే ఇందులో శాతాన్ లేడు అనేది ఒక యాంగిల్. బట్ దీన్ని చదువుతున్నప్పుడు ఈ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలంటే నాకు అండర్స్టాండ్ అయితే లోపలికి వెళ్ళగలను. ఎందుకంటే జెనసిస్ రెవల్యూషన్ని మామూలుగా చూసినప్పుడు చదివినప్పుడు జనరల్గా ఒక సైకిల్లా వస్తున్నారు. ఈ 2 యాంగిల్స్ని చూసి ఒక్కటిగా చదవడం లేదు. సహజంగా నేను చెప్తున్నాను. ఇది ఫౌండేషన్కి చాలా ముఖ్యమని మీరు మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటి? అంటే మన యొక్క బైబిల్ యొక్క గ్రహింపు పలు రీతుల్లో ఉంది. అవును, తీసిన వెంటనే బైబిల్ చదువుతా. నార్మల్గా దేవుణ్ణి అంగీకరించి నేను ఫస్ట్ చేసేది ప్రేయరు, బైబిల్ చదవడమే. అవును, అప్పుడు నేను ఇది వచ్చి ఒక స్క్రిప్ట్ లాగా, ఒక స్టోరీ లాగానే చదువుతాను. అదే వాస్తవం కూడా. ఇది ఫ్యాక్టే. అయితే చదివేప్పుడు ఒక స్థలంలో ఈ వాక్యం మాట్లాడుతూ ఉంటది. ఒక టైం నేను చదివి ముగించేప్పుడు ఈ వాక్యం ఒక అందులకు నాలో క్రియ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం అనేది సీడ్, అదొచ్చి మొలిచుంటది కొంచెం నాలో. కొంచెం సెకండ్ టైం, థర్డ్ టైం చదివేప్పుడు ఈ సీడ్లో ఉన్నది, లోనున్నటువంటి విషయం అది పగిలితేనే ఆ సీడ్ అన్నది తాను పగిలితేనే లోనున్న మొలక ఇంకా చెట్టు చెప్పాలంటే వస్తుంది కదా. డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అని కూడా చెప్పచ్చు. ఓడే స్వాడ్. సరే, ఈ ఓడ్ అన్నది స్వాడ్ క్రియ చేస్తుంది. ఎలాగైతే ఆ విత్తనం ఓపెన్ అయి మొలకెత్తుతుందో ఈ వాక్యములో ఉన్నటువంటి బయలుబాటు బయటికి వస్తుంది. ఇది ఒక పీరియడ్లో అలా వస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఈ వచ్చినటువంటి చెట్టులో కొన్ని పండ్లుంటాయి, ఫ్రూట్స్. మీరు ఆ యొక్క టేస్ట్ని, రుచిని చూడనారంభిస్తారు. సో లోనికెళ్తేనే ఇప్పుడు మీరు ఆ ఫలాన్ని తినగా
ఒకరోజు అందులో ఉన్నటువంటి విత్తనము మరొక చెట్టుకు దారితీస్తుంది. అగైన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. జనులకు బోధింపనారంభిస్తారు. ఊరికే ఊరికినే ఉండదు. మిగతా వారికి మీరు చెప్తారు, అక్కడొక చెట్టును మొలిపిస్తారు మీరు. ఇప్పుడు మీలోనికి ఈ యొక్క విత్తనము లోనికొచ్చి పగిలే కాలం ఉంటుంది గదా, అది అలా కొంచెం కొంచెంగా లేచి పైకొస్తున్నప్పుడు అనేక మర్మములు బయలుపడుతూ ఉంటాయి. అందులో ఒక బయలుబాటే ఇది రాసిన ఆతరి యొక్క వ్యూని మీరు అర్థం చేసుకోవడం. ఆ స్పిరిట్ ద్వారా ఒక పీరియడ్లో ఈ యొక్క పౌలు రాశాడు. పౌలు వ్యూని మీరు చూస్తుంటారు. ఒక పీరియడ్లో ఈ పౌలు రాసింది మీకొక పాస్టర్ బోధిస్తుంటాడు. ఆయన యొక్క వ్యూలు మీరు చూస్తుంటారు. ఒక పీరియడ్లో ఇది రాసిన పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యూలు మీరు చూస్తారు. నేను చర్చికి వెళ్ళిన వెంటనే నాకు ఒక పాస్టర్ బోధిస్తాడు. ఆయన బోధ నా హృదయాన్ని తాకుతుంది. అందువల్ల ఆయన ప్రేమించనారంభిస్తాను పాస్టర్ని. సో ఇప్పుడు నాకు ఆయన వ్యూ వచ్చింది. ఆయన నన్ను సరిగ్గా నడిపిస్తున్నాడు. కరెక్ట్ డాక్టరీని అన్నీ కూడా ఇస్తున్నాడు. అయితే ఒక పీరియడ్లో అధికంగా చదవనారంభించినప్పుడు ఆయనకే తెలియని అనేక విషయాలు ఇందులో ఉంటాయి. అదొచ్చి పౌలు నాకు పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. ఇలా పౌలు యొక్క కార్యాలు చూస్తూ వస్తున్నాను. ఒక పీరియడ్లో పరిశుద్ధాత్మ చెప్తాడు, నా యొక్క వ్యూ ఇందులో ఒకటుంది నీకు చెప్పడానికి. అలా ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. అదే రేమా అంటారు. అదే రెవల్యూషన్ మీకంటూ దేవుడు ఇచ్చేది. దెన్ యు విల్ బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్ గాడ్గా మారుతున్నారు. మీరు మరొక చెట్టును సృష్టింపనారంభిస్తారు. సో ఈ యొక్క వ్యూలో మీరు చదివినట్లయితే యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ట్రెషర్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇదే మనం తవ్వుతూ ఉంటే ధననిధి వస్తూ ఉంటుంది. మీరు యోచించండి, ఈ బైబిల్ని మన దగ్గర 2000 సంవత్సరాలుగా ఉంది న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ 4000 సంవత్సరాలుగా ఉంది. ఈ 6000 ఇయర్స్గా బైబిల్ ఈరోజు కూడా క్రొత్తగా ఉంది గదా. ఇటువంటి ఫ్రెష్గా ఉంది. అనేకులు చెప్పింది నేను విన్నాను. ఆయన మాట్లాడాడండి, ఇంతవరకు కూడా మేము ఆ విషయాన్ని యోచించలేదంటారు. కొందరు టీచర్స్, బైబిల్ టీచర్స్ మాట్లాడతారు, మనకెందుకిది రాలేదు, ఇలాగొకటుందే యాంగిల్లో అన్నటువంటిదొచ్చి మనకి క్రొత్తగా ఉంటది. ఇటువంటి ఒక క్రొత్తదైన రెవల్యూషన్ ఇంకా ఈ బైబిల్ ఇస్తూనే ఉందే. అప్పుడు మనం పరిశుద్ధపరచడం ద్వారానే పరిశుద్ధాత్మ సహాయంతో అది చెప్పేది కరెక్ట్గా ఉంటుందా? నేను పరిశుద్ధతలో నడిచే కొలది పరిశుద్ధాత్ముడు నాకిది చెప్పడు. చదవగా చదవగా పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. విచ్ మోర్ ఐ డౌన్లోడ్. నేను లోనికి వెళ్ళగా వెళ్ళగా నాలోనికి ఎంత వెలుగు వస్తుందో అంతకంతకు చీకటి నాలో నుండి దూరమైపోతూ ఆత్మలో నింపబడుతున్నప్పుడు అంత శుద్ధమైపోతాను. ఎంత ఆహారం తీసుకుంటానో అంత ఆకలిపోతుంది. ఎంత త్రాగుతానో అంత దాహం తీరిపోతుంది. వాక్యం ఎంత లోనికెళ్తుందో అంత జయం వస్తుంది. అదే నన్ను మార్చుతుంది. మార్చగా నేనొక స్థాయిలోకొచ్చి ఆ దేవుడొచ్చి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంటాడు. అందుకనే అపోస్తలుడు జాన్ ఆ స్థితికొచ్చి ప్రత్యక్షపరిచాడా? ఆ స్థలానికే వస్తున్నాడు. ఆత్మవశుడనయ్యానంటాడు. ఎప్పుడు 2 స్టాండర్డ్స్ ఉంటాయి స్పిరిచువల్ లైఫ్లో. ఒకటి, ఇదే జాన్ యాక్ట్స్ 2లో పరిశుద్ధాత్మ ఆయన మీదకొచ్చాడు. అవును, అంటే యోహానులోనికి ఆత్మదేవుడొస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు యోహానొచ్చి మాట్లాడుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు, ఆ టంగ్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రజలది వింటున్నారు. ఇదే జాన్ రెవల్యూషన్ 4లో 4th చాప్టర్లో నేను ఆత్మవశుడనయ్యానంటాడు. ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాను. ఇప్పుడు నాలోనికి పరిశుద్ధాత్మ రాల, నేను ఆత్మలోనికెళ్ళాను. అది తర్వాత ఇది మరొక స్టాండర్డ్. ఇప్పుడు నేను వెళుతున్నప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడలేదు, ప్రజలు వినలేదు, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. ఈ స్పిరిచువల్ స్టాండర్డ్లోనికి రావడానికే గాడ్ మనల్ని ఉంచాడు. అప్పుడు ఒక్కొక్క వారం బోధకుడు ప్రసంగించడానికి ముందు ఆయన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ స్థితికి ఎదిగితే ఒక్కొక్క వారం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనే విషయం వినగలం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్న కరెక్ట్ స్టాండర్డ్కి మీరు వచ్చేస్తారు. ఒక్కొక్క వారము దేవునిలో ఉండి ఒక సేవకుడు ప్రసంగం చేసినట్లయితే ఆ ప్రసంగం ఆత్మదేవుడు చెప్పినట్టుగా ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పాడంటే సమ్ టైమ్స్ హార్డ్గా ఉంటుంది, కొన్నిసార్లు సాఫ్ట్గా ఉంటుంది. దేవుడు చెప్పమన్న విషయం చెప్పాలి. ఆత్మదేవుని యొక్క 3 కార్యాలే. ఆత్మదేవుడు మాట్లాడేది 3 స్టాండర్డ్స్ బైబిల్లో. ఆయనొచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయనది ఒకటి అబౌట్ సిన్, రెండవది అబౌట్ ద రైటియస్నెస్, మూడవది అబౌట్ ద జడ్జిమెంట్. ఈ 3 కార్యాలు ఆయన మాట్లాడేదిగా ఉంటుంది. ఇదొక కాంబో రెవల్యూషన్. జాన్ 16లో ఉంది. ప్రభు చెప్తాడు ఈ 3 ఆయన చెప్తాడని. చర్చి ఈ 3ట్లోనే ఉంటుంది చూసినట్లయితే. ఇప్పుడు రెవల్యూషన్లో 7 చర్చిలు ఉన్నాయి కదా, అందులో చెప్పబడ్డవి పరిశుద్ధాత్మ చెప్పే 7 ఇందులోనే ఉంటాయి. సో ఈ రెవల్యూషన్ చాప్టర్ 1లో దీన్ని చదువుతున్నప్పుడు
వేరే ఎలాంటి విషయాలు ప్రిపేర్డ్గా నేను అర్థం చేసుకోవాలి? ఎందుకంటే చాప్టర్ 21, 22లో ఫినిషింగ్ వెల్ అని చెప్తారు కదా! ఈ ఫినిషింగ్ వెల్‌ని నేను ఎలా ఫినిష్ చేయాలి? ఈ యొక్క ఈ 21ని 22ని ఈ న్యూ జెరూసలేం గురించి చదివేప్పుడు ఇదొచ్చి ఈ టోటల్గా ఉన్న 66 పుస్తకాలకును ఎండ్. ఈ 66 పుస్తకాలన్నిటికీ ఒక రివార్డ్. ఇది నేను పొందాలి, నాకిందులో రివార్డ్ ఉంది, నేను వెళ్లే స్థలం ఇందులో ఉంది. ఇతరుల కంటే నేను ముందుగా అవును, నేను నిలిచే స్థలం ఇక్కడ ఉంది. ఉంది. అప్పుడే ప్రారంభం. ఆబ్వియస్గా అదే కదా బేసిక్. అది ఈ ఫ్లైట్లో చెప్తారు, బయటికి పంపించి ఫ్లైట్లో ఒక విషయం చెప్తారు, నేను దానికి ఆపోజిట్గా ఉండాలని చెప్తా. మ్హూ. అందరినీ కూడా పంపించి ఒక ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుందంటే అందరినీ పంపించి చివరిగా ఎయిర్ హోస్టెస్ వస్తారు. ఇదే ఎయిర్ హోస్టెస్ ను కూడా పంపించి పైలట్ బయటకు వస్తాడు. నేనేం చెప్తాను? ఫస్ట్ నేనే వస్తా కాదా? నేనెప్పుడు చూస్తా బైబిల్లో కొన్ని విషయాలు. ఒకటి, నేను విచారించే విషయం, అందరినీ పంపించి మోసెస్ కానానులోకి వెళ్ళలేదనుకోండి, ఆయన చెప్తున్నాడు, మిమ్మును బట్టి దేవుడు నా మీద కోప్పడ్డాడు, ప్రజల్ని బాగా ప్రేమించినవాడే. ఒకటి ఆటగా చెప్తారు చూడండి, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైట్ అని చెప్తారు. ఆ విధంగా అందర్నీ పంపాడు మోషే. ఆయన కానాన్లోకి రియాలిటీగా వెళ్ళలేకపోయాడు. ఆయన స్పిరిచువాలిటీగా లోనుకొచ్చాడు, యేసుని చూడడానికి లోనుకొచ్చాడు, అది వేరే విషయం. రూపాంతర కొండ మీదకి వచ్చాడు, అన్నీ ఓకే. ఆయన ద్వితీయోపదేశ ఖండంలో చెప్తున్నాడు, డ్యూటరానమీ 3rd చాప్టర్లో చెప్తున్నాడు, నేను చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. అదిగాక ఆశను ప్రత్యక్షపరుస్తున్నాడు. చెప్తున్నాడు. చెప్పి ఈ ప్రజలకు కూడా చెప్తాడు, మిమ్మును బట్టి నా మీద కోపపడినట్టుగా చెప్తాడు. సో అదే కదా ముఖ్యం. నేనింత చేసి నేను వెళ్ళలేదన్నటువంటిది ఎంతో ఆవేదన, మరి కష్టమైంది కదా. ఈ 21లో చాలా ఇంపార్టెంట్గా ఉంది. రెండవదిగా జెనిసిస్ 1-2ను కలిపి ఒక్కొక్కటిగా చదవాలని చెప్తున్నారు. ఈ 21లో ముఖ్యమైన కీ అంశాలేంటి? ఇందులో వచ్చి మెయిన్ విషయం అంటే మొదటి వచనం వచ్చి మనం 20 అధ్యాయంతో చేర్చి చూసాం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఇవన్నీ ఉన్నాయి. మొదటి ఆకాశము భూమి గతించిపోయేను, ఒక న్యూ యూనివర్సల్ కింగ్డమ్. అంటే ఈ యూనివర్స్ లో ఏమేమి చూస్తున్నారో అవన్నీ మీరు వచ్చే యూనివర్స్ లో చూడరు. ఒక ప్యూర్ ఫామ్ గా, అదొక వేరొక ఫామ్ లో ఉంటుంది. అంటే సూర్యుడుండడు, చంద్రుడుండడు, సముద్రం ఉండదు, ఇవన్నీ లేకుండా ఒక యూనివర్స్ చుట్టదు, ఒక స్థలంలో ఉంటుంది. రాత్రుండదు, పగలే ఉంటుంది, ఒక రెక్టాంగిల్ గా ఉండేటువంటి ఒక యూనివర్స్. మీకు ఇప్పుడు ఏముందో అట్లే ఆపోజిట్ యూనివర్స్ వస్తుంది. సో అదే చెప్పబడింది. ఇప్పుడు తర్వాత ఆ యూనివర్స్ యొక్క ఎక్స్ప్లెనేషనే ఇందులో ఉంటుంది. 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో, ప్రత్యేకించి 21వ అధ్యాయం పూర్తిగా దాని గురించే ఉంటుంది. అది ఎలాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది, మరి దాని ఎత్తు, పొడవు, ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పిరిచువల్ థాట్ ఉంటుంది. దానికి 12 గుమ్మములు, ఆ 12 గుమ్మముల యొక్క పేరొచ్చి 12 ఇశ్రాయేల్ గోత్రముల పేర్లు రాయబడి ఉంటాయి. ఇందులో ఒక పెద్ద విషయం ఏంటంటే, ఇది స్పిరిచువల్ థాట్ అంటున్నాను కదా, ఈ యూనివర్స్ కి గొప్ప ప్రాకారమునకు 12 గుమ్మములు, వాటిపై గోత్రముల పేర్లుంటాయి. 12 పునాదులుంటాయి, బేస్మెంట్. 12 వాటికి 12 అపోస్తలుల పేర్లుంటాయి. అంటే ఏంటి అర్థమంటే, ఈ యూనివర్స్ యొక్క మోడల్ వచ్చి ధర్మశాస్త్రము, స్వీయధీన కాలం, మనం ఇప్పుడు ఉండేది. ఈ 2 నిబంధనల యొక్క కలయికే ఈ యూనివర్స్ మోడల్గా ఉంది. దేవుడు ఏర్పరిచిందే ఈ 2 నిబంధనలు, స్వీయధీనము మరియు ధర్మశాస్త్ర నిబంధన. ఈ రెండిటి యొక్క మోడల్గా ఉంది. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఒక గుమ్మమే, యేసుక్రీస్తే గుమ్మము. ఇప్పుడు లిటరల్గా చూడండి, నేను చెప్పే రియాలిటీ, భూమికి ఏది గుమ్మం? ఆకాశం నుండి వస్తున్నారు మీరు, భూమికి ఏది గుమ్మం? ఆ క్లౌడ్స్ ద్వారానే ఉంటుంది. క్లౌడ్స్ అన్నది మనకిప్పుడు ఇక్కడ నుండి ఏర్పడే మార్పుల పరిణామంగా జరిగే విషయం. అది భూమిలోకి ప్రవేశించడానికి ఏదైనా గుమ్మం అనేది ఉంటుందా? లేదు. ఎలాగైనా రావచ్చు కదా. కరెక్ట్. అమెరికా నుండి రావచ్చు, ఎలాగైనా ఎక్కడి నుండైనా. ఓపెన్. అప్పుడు గుమ్మం లేనిదే భూమి. అవునా? అవును. ఆ విధంగా కాకుండా ఆ యూనివర్స్ కి గుమ్మం ఉంటుంది. మీరేదో ఒక దారిన లోనికి రావచ్చు. 12 గుమ్మాలుంటాయి. అదొచ్చి రియాలిటీ. స్పిరిచువాలిటీగా చెప్పాలంటే ఆ గుమ్మము ఏ మోడల్లో ఉంటదంటే 12 గోత్రముల మోడల్గా ఉంటుంది. ఓకే. అప్పుడు ఒక్కొక్క గుమ్మములో ప్రవేశించే ఒక్కొక్కరికి తన్మయంగా ఉంటారు. రూబెన్ గోత్రములో ఒక మోడల్లో వాళ్ళు ఆ గుమ్మము నుండి ప్రవేశిస్తారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక తన్మయం ఉంటుంది. ఎందుకంటే ఆ రియల్ యెరూషలేంకొచ్చి ఈ 12 గుమ్మాల్లో గొర్రెల ద్వారం, అలాగే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంత కోరిలేషన్ అవ్వడానికి, అది ఏంటంటే టిల్ ది ఎండ్ అది కోరిలేట్ అవుతుంటుంది. పౌలు గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు, ధర్మశాస్త్రము ఇప్పుడున్న యెరూషలేమునకు సరి, మనం ఫాలో చేసే ఈ స్వీయధీన నిబంధన రాబోయే యెరూషలేమునకు సరి అంటాడు. సో ఇప్పుడున్న యెరూషలేము ఉంది కదా, దీని యొక్క ఏర్పాటు రానయ్యున్నదానికి ఒక మోడల్. దీనికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడున్న యెరూషలేముకు 12 గుమ్మాలు. తూర్పు ద్వారం, సింహపు ద్వారం, గుర్రము ద్వారము, గొర్రెల ద్వారము, ఇలాగుంది. ఆ విధంగా ఇక్కడ 12 ఉన్నాయి.
అయితే ఇక్కడున్నవి ఈ విధమైన పేర్లలో ఉండదు. రూబేన్, సిమియోన్, లేవి ఇలాగుంటుంది. పునాది రాయి ఉంటుంది. ఆ పునాది రాళ్లు 12 అపోస్తలులు, అంటే ఈ ఉపదేశం ఆధారంగా. ఈ ఉపదేశము, ధర్మశాస్త్రము ఈ రెండిటి యొక్క కలయికగా ఉండేటువంటి ఒక స్థలముగా ఈ కాన్సెప్ట్ చెప్పబడుతూ ఉంది. ఆ తర్వాత అందులో ఒక నది పారుతున్నట్టుగా ఉంటుంది. మీరు ఏదెన్లో చూస్తే ఒక నది బయలుదేరి అవును. 4 శాఖలైనట్టుగా ఉంటుంది. అవును. ఇక్కడ ఒక నది బయలుదేరుతుంది. అక్కడ ఏదెనులో దేవుడు అనేక చెట్లను ఏర్పరిచినట్టుగా చూడగలం. ఇక్కడ కూడా అదేలాగా వృక్షములు, చెట్లు ఉన్నట్టుగా చెప్తున్నాడు. అక్కడున్న వృక్షం ఆహారమునకు మంచిది, కనులకు అందమైందని ఉంటది. ఇక్కడ ఆరోగ్యానికి మంచిదని ఉంటది. ఇలా ఒక్కొక్క దానికి అక్కడున్నటువంటి ఒక ఒరిజినాలిటీ ఇక్కడ రాబోతుంది. అంటే ఏదేన్ అనేటువంటిదే రాబోయే న్యూ జెరూసలేం యొక్క మోడల్. అందులో ఉన్నటువంటి కార్యాలన్నిటినే దేవుడు ఏదేనులో ఏర్పాటు చేసిచ్చాడు. అందులో ఆదాం హవ్వలు ఉన్నట్టుగానే ఇందులో కొన్ని సింహాసనములు అన్ని కూడా ఉంచాడు. సో ఆదాం పోగొట్టుకున్నది తిరిగి ఈ యూనివర్స్గా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది సంపూర్ణముగా ఈ పాత నిబంధనలో మరియు కొత్త నిబంధనలో ఉన్నవారికి చేయబడినటువంటిది. ఇదే వారు ఎదురుచూస్తూ వేచి ఉన్నారు, అన్ని చేస్తున్నారు. ఒక గ్రూప్ పరలోకంలో ఉంది, వారికి దీనికి సంబంధం లేదు. అది వేరే స్టాండర్డ్ క్వాలిటీ, ఇది వేరే స్టాండర్డ్ క్వాలిటీ. సో ఆయా జడ్జిమెంట్ని బట్టి వాని క్రియకు తగినట్టుగా ఇందులో వస్తున్నట్టుగా మనం చూడగలం. మరో నమోదు మనం చాప్టర్ 20 ఒక ఓరల్గా చూసాం. 22 ద లాస్ట్ చాప్టర్ని ఫైనల్ చూడబోతున్నాం. కంక్లూషన్ ఆఫ్ ఫైనల్ కన్క్లూషన్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఒక ప్రశ్నతో ముగించాలని నేను అనుకుంటున్నాను. దీన్ని తర్వాత నమోదులో చూద్దాం. 21లో 4వ వచనం ఒక థాట్ చాలా చక్కగా రాసి ఉంది. ఆయన వారి కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిననుంది. నా ప్రశ్నేంటంటే, జవాబు తర్వాతి నమోదులో చూద్దాం. ప్రశ్నేంటంటే, మనం ఇక్కడికొచ్చేశాం. వచ్చాక దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ పెయిన్ లేదు, ఇక్కడికొస్తే అది ఇది ఉండదంటున్నాడు. లోపలికొచ్చేశాం. ఈ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తున్నాడనేదే నా ప్రశ్న. మరో కార్యక్రమంలో చూద్దాం. 22 ఒక కన్క్లూషన్ అయిన ఎపిసోడ్. 22లో మనం దేన్ని ఎదురుచూడాలి అనే విషయాన్ని మీరు చెప్పి ముగిస్తే బావుంటుంది. 22లో వచ్చి దీని యొక్క కంక్లూషనే చూడబోతున్నాం. బట్ అందులో వచ్చి గాడొచ్చి చర్చ్కి ఒక హోప్ ఇచ్చి ముగిస్తున్నాడు. ఆ హోప్ ఏంటి, దానికి మనమొచ్చి ఎలా రెడీ కావాలి, ఎటువంటి వారిగా ఉంటే దానికి రెడీ కాగలము అనేటువంటిదే ఈ 22లో ఓవరాల్గా చెప్పబడుతుంది. బట్ దీని గురించి మనం మాట్లాడేప్పుడు వీరికి చెప్దాం. మరో ఎపిసోడ్కి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారో లేదో గాని నేను ఆశతో ఉన్నాను. మనం మళ్ళీ కలుద్దాం.